కోకాపేట్ నియోపోలిస్లోని శారదా పీఠానికి మాజీ మంత్రి హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. నేను ఈ రోజు అడుగుతా ఉన్నాం, కేసీఆర్ గారు ఆనవాళ్లు మారుస్తా అంటే కేసీఆర్ గారు కట్టిన గుళ్ళు కూలుస్తావు, కేసీఆర్ గారు హయాంలో నిర్మించిన మఠాలను కూడా కూల్చడమేనా నువ్వు ఆనవాళ్లు మార్చడం అంటే? నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మఠాలు కూల్చేస్తావు, ఆలయాలు కూల్చేస్తావు, ఇక ఇవి కూల్చడమేనా నీ పాలన? నిన్న ఖమ్మంలో పేదల ఇల్లు కూల్చావు, పేరిట హైదరాబాద్ లో ప్రజల బతుకులు కూల్చావు. ఏ కూల్చడం తప్ప నీ జీవితంలో ఇంకేం రాదా? పేదల ఇల్లు కూల్చడము, మఠాలు కూల్చడము, దేవాలయాలు కూల్చడమే తప్ప నీ పాలనలో నిర్మాణం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు ఇలా శారదా పీఠం వెంటబడ్డావు? ఇంకెక్కడ స్థలం లేదా నీకు? హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళు ఒకవేళ ఏదైనా డ్రింకింగ్ వాటర్ కు చేయాలంటే ఇదే సర్వే నంబర్ 240 రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది కదా. ఇప్పుడు రోడ్ యువతల మఠం ఉంది, రోడ్ అవతల 17 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. అక్కడ కట్టొచ్చు కదా. వాటర్ వర్క్స్ బిల్డింగ్ కట్టాలంటే, వాటర్ వర్క్స్ ఫెసిలిటీ చేయాలంటే అక్కడ కట్టొచ్చు కదా. అదేమో నీ అల్లునికి అప్పచెప్పినావు. ఇగో ఇది నేను సమాచార హక్కు చట్టంలో ఈ కోకాపేట్లో సర్వే నంబర్ 239, 240లో మైనింగ్ కోసం ఎవరికైనా భూములు కేటాయించారా అని నేనే అడిగాను. అడిగితే ఇది ప్రభుత్వం యొక్క సమాధానం. ఇందులో స్పష్టంగా చెప్పినారు, సర్వే నంబర్ 239, 240లో భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వారికి మేము 10 ఎకరాల భూమి కేటాయించామని చెప్పారు. కేటాయించింది 10 ఎకరాలు, కబ్జా పెట్టింది 17 ఎకరాలు. అఫ్ కోర్స్ ఇదంతా మళ్ళా వేరే విషయం. ORR కు 1 కిలోమీటర్ దూరంలో క్రషర్లు పెట్టకూడదని, ఎలాంటి మైనింగ్ యాక్టివిటీ చేయకూడదని గతంలోనే HMDA ఉత్తర్వులు ఇచ్చింది. ఇది ORR కు కిలోమీటర్ లోపలే ఉన్నా నీ అల్లుడికి అప్పచెప్పినవు. ఇది నువ్వు ఈ భాగ్యలక్ష్మి మైన్స్ అండ్ మినరల్స్ వెనుక ఎవరున్నారు? దీని వెనుక నీ అల్లుడి మనుషులు దీని వెనుక ఉన్నారు. దీని వెనుక దీపక్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, నీ మేనల్లుడు రమేష్ రెడ్డి అనుచరులు ఈ క్రషర్ వెనుక ఉన్నారు. నీ మేనల్లునికి జాగి ఇయ్యడానికి 17 ఎకరాల భూమి మాత్రం నీకు దొరుకుతుంది. కానీ శారదా పీఠం ప్రజలకు ఇలా హిందూ ధర్మాన్ని ప్రచారం చేసేటువంటి శారదా పీఠం, భక్తులకు వేదికగా ఉన్న ఈ శారదా పీఠమే నీకు కనబడ్డదా కూల్చడానికి? వాటర్ వర్క్స్ కట్టడానికి నీ అల్లుడికి ఇచ్చిన క్రషర్ భూమి పనికిరాదా? నీ అల్లుడి అనుయాయులకు 17 ఎకరాల భూమి ఇస్తావు, క్రషర్లు పెడతావు. ఈ పక్కన బిల్డర్లందరూ నా అల్లుడి దగ్గరనే కంకర కొనాలంటావు, నా అల్లుడి దగ్గర కొంటేనే మీకు అనుమతులు ఇస్తా అంటావు. అల్లుడికి ఇవ్వడానికి 17 ఎకరాలు దొరికింది, కానీ శారదా పీఠం 2 ఎకరాలు మాత్రం కూల్చడమేనా నీ పని? అడిగచ్చు కదా, 17 ఎకరాలు ఈ 2 ఎకరాలు ఎవరొద్దంటున్నారు? శారదా పీఠం 2 ఎకరాలే లాక్కోవాలనా? పీఠాన్ని కూల్చాలి, దేవాలయం కూల్చడమేనా నీ ధర్మం?